మేము జోధ్పూర్లో ఉన్నప్పుడు మా పిల్లలు బయటికెళ్తే వాళ్ళ డాడీతో ఈ స్వీట్ ఎక్కువ కొనుక్కొచ్చుకునే వాళ్ళు. దీని పేరు గెవ్వర్ అంటారు. ఇది రాజస్థాన్లో చాలా ఫేమస్ అయిన స్వీటు. పోస్టింగ్ రావడంతో వేరే ప్లేస్కి అయితే వచ్చాము. ఇక్కడ ఆ స్వీట్ దొరకదు కాబట్టి ఇంట్లోనే చేస్తున్నాను. కొద్దిగా ప్రాసెస్ లాంగ్గానే ఉంటుంది. ఫస్ట్ కొద్దిగా నెయ్యిని తీసుకొని కూల్ వాటర్ లేకపోయినా ఐస్ క్యూబ్స్ వేసి ఒక ప్లేట్లో తిప్పుతూ ఉండాలి. అది లాంగ్ ప్రాసెస్ కాబట్టి నేను ఇలా మిక్సీలో తీసుకున్నాను. మిక్స్ చేసిన తర్వాత వెన్నలా కనిపిస్తుంది కదా, ఇందులోనే ఒక స్పూన్ శనగపిండి, 2 స్పూన్లు మైదా వేసి కూల్ వాటర్తో మిక్స్ చేయాలి. ఇలా మజ్జిగ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బ్యాటర్ వచ్చేసి ఇలా మజ్జిగలాగా పతలాగా ఉండాలి. నూనెలైనా చేయొచ్చు, లేకపోతే నెయ్యిలైనా చేయొచ్చు. నెయ్యిలో చేస్తే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. మనం దోశ వేసుకున్న గరిటెతో కొద్దిగా వేసుకుంటూ చపాతీ కర్రతో కానీ ఏదైనా కొద్దిగా హోల్లాగా చేయడానికి వీలు ఉండే కర్రతో పెట్టుకుంటూ బ్యాటర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనకు రింగులాగా వస్తుంది. మొత్తము బేస్ కొట్టేసి నెయ్యి వేసుకున్న తర్వాత మనకు బాగా కనిపిస్తుంది. తేనె పట్టులాగా హోల్స్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మనం తీయనికి ఫ్రై చేస్తూ ఉండాలి. అప్పుడు అది ఫుల్ గోల్డ్ కలర్ వచ్చేస్తుంది. నేను ఇక్కడ నెయ్యి కొద్దిగా తీసుకోవడం వల్ల హోల్ అయితే సరిగా రాలేదు, కానీ ఏం టెన్షన్ అవసరం లేదు. దీనికి షుగర్ సిరప్ 1 కప్పు తీసుకున్నాను. 1/2 కప్ వాటర్ వేసుకొని కొద్ది ఇలాచి కూడా వేసుకున్నాను. మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నప్పుడు పతలాగా తేనె పాకం వచ్చే వరకు తీసేయాలి. ముదురుపాకు తీసుకున్నాను. ఇక్కడ రింగ్ కూడా జాయిన్ చేయడానికి బాగుంటుంది. తర్వాత ఒక 1/2 లీటర్ పాలు కూడా తీసుకొని పాలకోవలాగా తయారు చేసుకొని అప్లై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా బాదం కట్ చేసుకొని గార్నిష్ కోసం వాడాలి. మన దగ్గర ఉంటే కొద్దిగా గులాబీ రేకులు, కేసరి కూడా వేసుకోవచ్చు. చూడ్డానికి చాలా అట్రాక్షన్గా ఉంటుంది. టేస్ట్ చేసిన తర్వాత మీకు కూడా అనిపిస్తుంది